ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 16వ భాగం గాయత్రి సంగ్రహము. భీష్ముడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, కమలము చేతిలో నుంచి భూమిపై పడి ఏర్పడిన ఉత్తమ తీర్థము యొక్క మహత్యమును మీరు చెప్పారు. అక్కడున్న విష్ణు భగవానుని మరియు శంకరుని గురించి కూడా విస్తరించి చెప్పవలేను. బ్రహ్మదేవుడు అచ్చట యజ్ఞమును ఎలా చేసెను? సదస్సులెవరు? ఋత్విజులెవరు? ఏ బ్రాహ్మణులు అక్కడికి వచ్చిరి? యజ్ఞ భాగములేమిటి? ద్రవ్యమేమిటి? దక్షిణ ఏమిటి? యజ్ఞవేదిక ఏది? దాని ప్రమాణం ఎంత? వీటిని బ్రహ్మ ఎలా చేసెను? ఎవరి కోసం సమస్త దేవతలు యజ్ఞము చేయుదురో, ఎవరి కోసం వేదములు వర్ణించును, అటువంటి బ్రహ్మ ఏ కోరికతో యజ్ఞము చేశారు? దేవతలు దేవుడైన ఆ బ్రహ్మదేవుడు జరామరణము లేనివాడు. స్వర్గము అతనికి అక్షయము. మిగిలిన దేవతలకు కూడా మహానుభావుడు స్వర్గమునిచ్చెను. వేదములు మరియు ఓషధులు యజ్ఞము నిమిత్తముగా ఏర్పడినవి. భూమి యందున్న ఇతర పశువులు కూడా యజ్ఞము కోసమే ఏర్పడినవి అని వైదిక శృతి చెప్పుచున్నది. మీరు చెప్పిన మాటలు విన్న పిదప నాకు ఈ విషయంలో కుతూహలము కలుగుచున్నది. ఏ ఫలము నాశించి, ఏ కోరికతో, ఏ ఉద్దేశముతో బ్రహ్మదేవుడు ఈ యజ్ఞమును చేసెను? శతరూపములు గల శ్రీ సావిత్రి అని ఇక్కడ చెప్పబడినది. ఆమె బ్రహ్మకు భార్య అని, ఋషులకు తల్లి అని కూడా చెప్పబడెను. పులస్త్యుడు మొదలైన సప్త ఋషులను, దక్షిణాది ప్రజాపతులను, స్వయంభువ మనువు మొదలగు మనువులకు ఆమె జన్మించినది. ధర్మపత్నియు, పుత్రవతియు, తనకు ప్రీతి పాత్రాలు, పతివ్రత, పుణ్యవతి, మహానుభావురాలు, మనోహరురాలు అయిన ఆమెను వదిలి మరొక స్త్రీని పరిగ్రహించుటకు కారణమేమిటి? ఆమె పేరు ఏమిటి? ఆమె ఆచారమేమిటి? ఆమె ఏ విభుని పుత్రిక? ఆమెను ఎక్కడ చూసెను? ఆమెను ఎవరు చూపించారు? ఆమె ఏ రూపము చూపించి బ్రహ్మను మోహింపచేసినది? వర్ణము, సౌందర్యంలో ఆమె సావిత్రి కంటే ఎక్కువ. ఓ ముని, బ్రహ్మదేవుడు లోకసుందరి అయిన ఆ స్త్రీని ఎలా స్వీకరించాడు? ఆ యజ్ఞం ఎలా నడిచినది? దయచేసి నాకు ఇవన్నీ చెప్పవలేను. ఆమె బ్రహ్మదేవుని ప్రక్కన కూర్చుండుట చూసి సావిత్రి ఏమి చేసెను? బ్రహ్మ ఆమెతో ఏ విధముగా ప్రవర్తించెను? ఆమెతో ఏమి మాటలాడెను? ఆ మాటలకు సావిత్రి ఏమని బదులు ఇచ్చెను? దయచేసి ఇవన్నీను చెప్పవలేను. మీరు అక్కడ ఏమి చేసిరి? కోపగించుకున్నారా? లేక ఓర్మితో ఉన్నారా? మీరు అక్కడ ఏమి చేశారు? ఏమి చూశారు? దయచేసి వీటన్నిటినీ విస్తారముగా చెప్పవలేను. బ్రహ్మ చేసిన విధానమును పూర్తిగా వినగోరుచున్నాను. మరియు యజ్ఞమును ఆచరించిన క్రమము, మొదలు పెట్టిన విధానము, హోత్రము, హోమమునకు ఉపయోగించు ద్రవ్యము, హోత యొక్క ఆహారము, మొదటి పూజ ఎవరికి జరిగినది? విష్ణు భగవానుడు ఏమి చేసెను? ఎవరెవరు ఏమి సహాయము చేసిరి? దేవతలు ఏమి చేసిరి? దయచేసి వీటన్నిటినీ చెప్పవలేను. దేవలోకమును త్యాజించి ఆ బ్రహ్మదేవుడు మర్త్యలోకమునకు ఎలా వచ్చెను? అతను ఆచరించిన దక్షిణాగ్ని, గార్హ, పత్యాగ్ని, అహవనీయములు లక్షణమేమిటి? యజ్ఞవేదిక ప్రమాణమెంత? యజ్ఞమునకు ఉపయోగించిన స్రువము, ప్రోక్షణీయ అవభృత్యమును, సృచము మొదలైన వాటిని ఎలా సిద్ధము చేసెను? హవ్యమును ఆరగించు దేవతలను, కవ్యములను ఆరగించు పితరులను ఎవరెవరిని ఆహ్వానించెను? యువము, సమిధలు, సోమము, పవిత్రము
పరిధి మొదలైన యజ్ఞ పదార్థములను బ్రహ్మ ఎలా ఏర్పరచెను? ఉత్తములు కర్మఫలముగా ఉచ్చస్థానములోనున్న బ్రహ్మయజ్ఞము చేయుటకు కారణమేమిటి? క్షణము, నిమిషము, కష్టము, కాలము, 3 కాలములు, ముహూర్తము, తిథి, మాసము, దినము, సంవత్సరములను, ఋతువులను, కాలయోగములను, 3 విధములైన ప్రమాణములను, ఆయువును, క్షేత్రములు, అపచయము, లక్షణము, రూప సౌష్ఠవములను బ్రహ్మ సృష్టించెను. 3 వర్ణములు, 3 లోకములు, 3 విద్యలను, 3 అగ్నులు, 3 కాలములు, 3 కర్మలు, 3 గుణములు, లోకములను బ్రహ్మ సృష్టించెను. ధర్మయుక్తులైన వారి గతి, పాపాత్ముల గతిని ఏర్పరచెను. అతడు 4 వర్ణములను సృష్టించెను. 4 వర్ణములకు అతడు రక్షకుడు. 4 విద్యలు తెలిసినవాడు. 4 ఆశ్రమములకు ఆశ్రయుడు. అతడు పరుడు, పరంజ్యోతుడు. పరమ తపస్సు, పరము కంటే పరమైన వాడు, పరులకు పరమైన వాడు, కాపాడదగిన వారిని కాపాడువాడు, పవిత్రమైన వాటినన్నింటి కంటే పవిత్రమైన వాడు, వేదము తెలిసినవాడు, తెలుసుకోవలసినవాడు, ప్రభువులకు ప్రభువు, పంచభూతములకు భూతుడు, అగ్ని వంటి తేజస్సు కలవారికి అగ్ని వంటి వాడు ఆయన బ్రహ్మకు యజ్ఞము చేయవలసిన అవసరమేమిటి? మనుషులందరికీ మనస్సు, తపస్సులందరకు తపోరూపుడు, వినయవంతులకు వినయరూపుడు, తేజస్సులకు తేజోరూపుడు అయిన బ్రహ్మ ఈ విధముగా అన్నింటినీ సృష్టించెను. మరి ఏ ఉత్తమ గతిని కోరి బ్రహ్మదేవుడు యజ్ఞము చేసెను? ఓ బ్రాహ్మణ, ఇదే నాకున్న గొప్ప సందేహము. బ్రహ్మ పరమాశ్చర్యమూర్తి అని దేవతలు, దైత్యులు స్తోత్రములు చేయుదురు. అతడు అద్భుతమైన పనులను చేయును. అది ఆయన తత్వము. మరి బ్రహ్మయజ్ఞము చేయుటకు కారణమేమిటి? పులస్త్యుడు ఇలా పలికెను: బ్రహ్మ విషయములో నీవు వేసిన ప్రశ్నలు భారము చాలా పెద్దది, గొప్పది. నా శక్త్యానుసారము నీకు ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పెదను, వినుము. అపర యశస్సును వినుము. 1000 ముఖములు, 1000 కన్నులు, 1000 పాదములు, 1000 చేతులు, 1000 నాలుకలు, 1000 రూపములు గలవాడు అయిన నా శరహితుడైన ఏ స్వామి గురించి నీవు అడుగుతున్నావో ఆ స్వామిని గురించి చెప్పెదను, విను. హోమము, సవనము, హవ్యము, హోత్రుడు, పాత్రలు, పవిత్రములు, వేది, దీక్ష, చెరువు, స్రువము, సృక్కు, సోమము, అవభృతము, ప్రోక్షణి, దక్షిణకు, ధనము, అధర్వుడు, సామవేద విప్రుడు, ఉద్గాత, సదస్యులు, సదనము, సదస్సు, ఉపస్తంభము, సమిదలు, ధర్వి అంటే గరిట, ముసలము, కుశములు, ఉలూఖలము, ప్రాగ్వంశ, యజ్ఞభూమి, హోత, బంధనము, చయము, హాస్వ ప్రమాణము గల స్థావరములు, చిన్న రాళ్ళు, మన్ను వంటివి, దర్భలు, ప్రాయశ్చిత్త మంత్రములు, అవిస్సులు, స్తంఢిలములు, యంత్రము, యజ్ఞము, హవనము, వాహ్ని, భాగము, అగ్రపూజ స్వీకరించువాడు, హోమము, భుజము, సోమపానము, శుభార్చిషము, వీటిని యజ్ఞ పదార్థములని హోమం గురించి తెలిసిన పండితులు చెప్పుదురు. యజ్ఞము శాశ్వత ప్రభువని అందురు. ఓ రాజా, నీవడిగిన పుణ్యకరమైన దివ్యకథను నీకు చెప్పెదను, వినుము. భూమిపై బ్రహ్మదేవుడు యాగము చేసిన కారణమును నీకు ఇప్పుడు చెప్పెదను. పూర్వము దేవతలు మర్త్యుల హితము కోసం, లోకముల ఉత్పత్తి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞము చేసెను. బ్రహ్మ, కపిలుడు, దేవతలు, సప్తఋషులు, మహాయశుడైన శివుడు, మహానుభావుడైన సనత్కుమారుడు, మహాత్ముడైన మనువు, ప్రజాపతి, వీరందరూ వైశ్వానరాగ్ని వంటి తేజస్సు గల మహానుభావులుగా భగవంతుడు వారినట్లు సృష్టించెను. పూర్వము విష్ణువు వటపత్రమునందు శయనించుచున్నప్పుడు ఆయన నాభి నుంచి కమలము ఉత్పన్నమైనది. ఆ కమలం నుంచి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మ శయనించుచున్న పద్మపు కోటరములు నుండి దేవఋషి గణాలు కూడా ఉద్భవించిరి. ఇదే బ్రహ్మ యొక్క అవతారము. పౌష్కరకము అని ప్రసిద్ధి చెందినది. పురాణములలో చెప్పబడిన ఈ విషయమును వేదములు, స్మృతులు కూడా చెప్పుచున్నవి. బ్రహ్మదేవుని సహాయము కోసం సురశ్రేష్ఠుడైన నారాయణుడు వరాహ రూపం ధరించి
బ్రహ్మ ముక్కులో నుంచి అవతరించెను. పుష్కరమందు కోకాముఖమను పేరుతో గొప్ప తీర్థమును ఏర్పరిచి అందులో ఆయన అవతరించెను. వరాహ రూపంలో అవతరించిన ఆ స్వామి యొక్క పాదములే వేదములు, కోరలు ఉపస్తంభములు, క్రతువులు అస్తములు, చితి ముఖము, జిహ్వ అగ్ని రోమములు, దర్భలు, బ్రహ్మ శిరస్సు, పగలు రాత్రి కన్నులు, వేదాంగములు, కర్ణాభరణములు, నేయి ముక్కు, స్రువము, మూతి, ధ్వని, సాయము. అతడు సత్యధర్మయుడు, శ్రీమంతుడు, కర్మ విక్రముడు, ప్రాయశ్చిత్తము, గోళ్ళు, మోకాళ్ళు, వాయువు, జానువులు, పశువు, ఉద్గాత, ఆంత్రము, పేగులు, లింగము, హోమము, ఫలబీజమౌషధములు, వాయువు, అంతరాత్మ, యంత్రములు, ఎముకలు, నీరు, పెదవులు, రక్తము, సోమము, భుజములు, వేదములు, గంధము, అవిస్సు, హవ్యకవ్యములు, వేగము కలవాడు, ప్రాగ్వంశము, శరీరము, రకరకాల దీక్షలు, శాంతులు, దక్షిణము, హృదయము, యోగి, మహాసత్రమయుడు, ఉపాకర్మలే, సౌందర్యము, ఆవర్తములే, సుడులే, ప్రవర్ఘ్యములు, నీడయే భార్య, మణిమయమైన పర్వతముల వలె ఎత్తైన వాడు, సర్వలోకహితము కోసం భూమిని కోరలపైకెత్తి యథాస్థానములో నిలిపెను. ఈ విధముగా ఆది వరాహస్వామి కారణ జలములో మునిగిన భూమిని బ్రహ్మహితము కోసం పైకెత్తెను. ఆ వరాహస్వామి శమదములను పొంది ఆ కోకాముఖములో నిలిచెను. గురువు శ్రీమంతుడు, బ్రహ్మవిధులలో శ్రేష్ఠుడు అయిన బ్రహ్మ, ఆదిత్యులు, వసువులు, మరుత్తులు, దేవతలు, రుద్రులు, సాధ్యులు, విశ్వమునకు సహాయకులై యక్ష రాక్షస కిన్నరులు, దిక్కులు విదిక్కులు, భూమిపైనున్న నదులు, సాగరములతో కలిసి అక్కడికి వచ్చి ఇలా ప్రార్థించెను. ఓ ప్రభు, పవిత్రమైన ఈ కోకాముఖమును, పుష్కరమును సదా రక్షించు. బ్రహ్మ ప్రార్థన విన్న విష్ణువు పూజ్యనీయుడా అలాగే చేసెను అని పలికెను. అంతటా బ్రహ్మ తన యందున్న విష్ణువుతో, నాకు పరమ దైవము నీవే నాకు పరమ గురువు. ఇంద్రాది దేవతలందరికీ పరమధామము నీవే. వికసించిన కమలముల వంటి కన్నులు కలవాడా, శత్రువులను నాశనము చేయువాడా, దానవులు నా యజ్ఞమును ధ్వంసము చేయకుండా చూడవలేను. ఇవే నీకు నా నమస్కారములు అని పలికి సాష్టాంగ నమస్కారములు అర్పించెను. విష్ణువు ఇలా పలికెను. ఓ దేవేశ్వర, భయమును విడువుము, దానములను అంతమొందించెదను, నీకు విఘ్నము కలిగించు వారిని నాశనము చేసేదను, నీకు శుభమగుగాక. ఈ విధముగా పలికి ప్రతిజ్ఞ చేసినందున విష్ణువు అక్కడే ఉండిపోయెను. అప్పుడు గాలి శుభకరముగా వీచినది. దిశలు ప్రసన్నములైనవి. జ్యోతిష్యులు ప్రకాశించి చంద్రుని చుట్టూ ప్రదక్షిణముగా తిరిగినవి. గ్రహములు యుద్ధము చేయలేదు. సముద్రములు ప్రసన్నములైనవి. నదులు తమ మార్గములో ప్రవహించినవి. భూమి యందు దుమ్ము అణిగి ఉంది. జలములు ఆనందముసిగెను. నరులు ఇంద్రియములు ప్రసన్నములుగా ఉన్నవి. సముద్రములు కల్లోలము కాలేదు. మహర్షులు శోకమును విడిచి వేదములను ఉచ్చరించిరి. యజ్ఞములలో యజ్ఞేశ్వరుడు ఉత్తమ అవిస్సులను పొందెను. యజ్ఞంలో అగ్నులు మంగళకరముగా వెలిగినవి. లోకములో మానవులు ధర్మవర్తనులై సంతోషముతో నుండిరి. సత్యవ్రతుడైన విష్ణువు యొక్క శత్రు సంహారకమైన మాటలు విని దేవతలు, రాక్షసులు, దానవులతో కలిసి అక్కడికి వచ్చిరి. పిదప ప్రేతములు, పిశాచములు, భూతములు కూడా క్రమముగా అక్కడికి వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, నాగులు, విద్యాధర గణాలు వచ్చిరి. వానస్పత్యములు, ఓషధులు అంటే మూలికలు, కోరనివి బ్రహ్మయజ్ఞిచే వాయు వన్ని దశల నుండి తెచ్చెను. ఉత్తరమందున్న మర్యాచ పర్వతమందుండు దేవతలందరూ దక్షిణ దిశగా బయలుదేరి యజ్ఞపర్వతం చేరి నిలిచిరి. పడమటి దిశనున్న గంధర్వాప్సరసలు, మునులు, వేదపారగులు వచ్చి అట క్రతువునందు నిలిచిరి. అందరూ దేవతలు, దానవులు, అసురుల గుంపులు పగను వదిలి ఒకరితో ఒకరు నెంతో ప్రీతితో ఋషులకు పరిచర్య చేయుచుండిరి.
ఋషులు, బ్రహ్మ ఋషులు, దేవఋషులు, ద్విజులు, రాజఋషులు, పరమశ్రేష్ఠులన్ని చోట్ల నుండి వచ్చిరి. పశువులు, పక్షులు కూడా అచ్చటికి వచ్చినవి. అన్ని వర్ణముల వారు వరుసగా అచ్చటికి వచ్చిరి. అందరూ ఈ యజ్ఞము ఏ దేవతను ఉద్దేశించి చేయుచున్నారు చూడవలేనన్న కుతూహలముతో అక్కడికి వచ్చిరి. సమర్థుడైన వరుణుడు తన లోకము నుంచి వచ్చి స్వయముగా వంట చేసెను. వాయువు రకరకాల భత్యములను, సూర్యుడు రసములను, సోముడు అన్నమును వండెను. బృహస్పతి వీరికి మతిదాత ఏది ఎలా చేయాలో చెప్పేవాడు అయ్యెను. ధనాధ్యక్షుడైన కుబేరుడు ధనమును, వస్త్రములను తెచ్చెను. నదులకు అధ్యక్షురాలైన సరస్వతి, గంగా, నర్మదా మరియు ఇతర పుణ్యనదులు, బావులు, జలాశయములు, చెరువులు, వివిధ రకములైన కుండలములు, తటాకములు, గిరుల నుంచి ప్రవహించే నదులు, దేవతలచే నిర్మించబడిన జలాశయములు, సప్త సముద్రములైన లవణా సముద్రము, ఇచ్చు సముద్రము, సుర సముద్రము, ఘృత సముద్రము, దధి సముద్రము, పాల సముద్రము, శుద్ధ జల సముద్రము అక్కడికి వచ్చినవి. అలాగే సప్తలోకములు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, సప్త పాతాళములు, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ, సప్తద్వీపములు, జంబు, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర ద్వీపములు, చెట్లు, తీగలు, తృణములు అంటే గడ్డి, శాఖములు, పండ్లు, పంచభూతములు, పృథ్వీ, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని, నవగ్రహములలోనున్న జీవులు, ధర్మశాస్త్రములు, వేద భాష్యములు, సూత్రములు, బ్రహ్మచే నిర్మితమైన సకల జీవులు ఆకారము లేకపోయినను ఆకారము ధరించి అచ్చటికి వచ్చెను. ఈ విధముగా దేవతల సన్నిధిలో ఋషుల సమావేశంలో బ్రహ్మదేవుడు ఉండెను. బ్రహ్మదేవునికి కుడివైపున సనాతనుడైన విష్ణువు, ఎడమ వైపున ప్రభువు, వరదుడు, పినాకపాణి అయిన రుద్రుడు ఉండిరి. మహాత్ముడైన బ్రహ్మ ఋత్విజులను యజ్ఞము చేయుటకు ఆహ్వానించెను. భృగువు, హోత, పులస్త్యుడు, అథర్వుడు, మరీచి, ఉద్గాత, సనత్కుమారాదులు, సదస్యులు, దక్షాది ప్రజాపతులు, బ్రాహ్మణాది వర్ణముల వారు యజ్ఞములో పాల్గొనిరి. బ్రహ్మకు దగ్గరగా ఋత్వికులను కూర్చుండబెట్టిరి. వారందరినీ కుబేరుడు వస్త్రాభరణములతో అలంకరించెను. ఉంగరములు, కంకణములు, కిరీటములతో బ్రాహ్మణులను కుబేరుడు అలంకరించెను. వారు నలుగురు: అథర్వ్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ, ఇద్దరు శివుడు, విష్ణువు, మరియు మిగిలిన వారు 10 మంది, మొత్తం 16 మంది. వారందరికీ ప్రణిపాతము అంటే నమస్కారము చేసి వారిని గౌరవించి వారితో ఇలా పలికెను: ఓ ద్విజులారా, ఈ యజ్ఞములో మీరు నన్ను అనుగ్రహించవలేను. ఈమె నా భార్య సావిత్రి, మీరే నాకు రక్ష అని ప్రార్థించెను. అంతటా బ్రాహ్మణోత్తములు విశ్వకర్మను పిలిపించి బ్రహ్మకు విధి విహితముగా క్షౌరము చేయించిరి. పిదప బ్రహ్మ దంపతులకు దీక్షావస్త్రములు నిచ్చిరి. విప్రుల వేద పఠనమునిచ్చే స్వర్గమును కూడా ప్రతిధ్వనింపచేసిరి. క్షత్రియులు జగత్తును పాలించుచు సాయుధులై అచ్చట నిలిచిరి. అనేక విధములైన రుచికరమైన భక్ష్యములను వైశ్యులు సిద్ధము చేసిరి. ఇది వరకు వినని చూడని యా పదార్థములను చూసి ప్రజాపతి సృష్టికర్త ఎంతో హర్షించి వైశ్యులకు ప్రాగ్వాట అని బిరుదు ఇచ్చెను. ఈ యజ్ఞమందు ద్విజులకు పాద శుశ్రూష శూద్రుల కర్తవ్యం. వారి పాదములను ఒత్తవలేను, కడుగవలేను. బ్రాహ్మణులు తినిన తరువాత తినవలేను. వారితో శుశ్రూష కొరకే మిమ్ము నేను 4వ స్థానమందుంచినాను. ద్విజులకు, క్షత్ర బంధువులకు, వైశ్యులకు మీలాంటి వారు శుశ్రూష చేయవలేనని బ్రహ్మ చెప్పెను. ఇంద్రుని ద్వారా దక్షునిగా, వరుణుని రసము లిచ్చువానిగా, కుబేరుని ధనప్రదునిగా, పవనుని వాయువుని సువాసనలనిచ్చువానిగా, సూర్యుని వెలుగునిచ్చువానిగా నియమించెను. మాధవుని యజమానిగాను సర్వాధికారి స్థానమందు ఉంచెను. సోముడు వారికి మందిచ్చువాడై వారి ఎడమ ప్రక్క ఉండెను. పత్ని సావిత్రి పరమ సుందరి, చక్కగా సత్కరింపబడియుండ యథర్వ్యుడు
అంటే బృహస్పతి దేవి త్వరగా రమ్ము, అగ్నులు ఎగసినవి, దీక్షా సమయమైనది అని ఆహ్వానించెను. ఆమె ఏదో పనిలో మునిగిపోయి స్త్రీ స్వభావముచే రాధయ్యను. ఇక్కడింకా గుమ్మానికి అలంకారం ఏమీ చేయలేదు, గోడ మీద బొమ్మలు వేయలేదు, ఇంటి ముంగిట స్వస్తికము మురుగు పెట్టలేదు, భాండములు కడుగుకోవటమేమీ చేయలేదు. నారాయణుని భార్య ఇంతవరకు రాలేదు. అగ్ని భార్య స్వాహ, యముని ఇల్లాలు ధూమ్రోణ, వరుణి భార్య గౌరి, వాయువు భార్య సుప్రభ, కుబేరుని భార్య వైశ్రవణి, శంభునిల్లాలు జగత్తుని కిష్టురాలు గౌరీ, మేధ, శర్ధ, విభూతి, అనసూయ, ధృతి, క్షమ, గంగా, సరస్వతి ఎవ్వరూ ఇంతకు రాలేదు. ఇంద్రుని భార్య ఇంద్రాణి అంటే శచీదేవి, శశిప్రియ, రోహిణి, వశిష్ఠుని భార్య అరుంధతి, సప్తఋషుల భార్యలు అత్రి భార్య అనసూయ, ఇంకా మిగిలిన వారు కోడళ్ళు, కుమార్తెలు, చెల్లులు, చెల్లెండ్రు అందరూ ఇంకా రాలేదు. వచ్చేంతవరకు నేను రాను, నేనొక్కతనే రాను, వెళ్ళి విరించికి ఒక్క ముహూర్తం ఉండమని అందరితో కలిసి నేను తొందరగా వస్తానని చెప్పు. మహాబుద్ధిమంతులు సర్వదేవతలతో కలిసి తమరు నేను నీ మహాయజ్ఞమందెంతో శోభాయమానముగా ఉంటుంది, సందేహం లేదు. అలా మాట్లాడుచున్న ఆమెను వదిలి అధర్యుడు బ్రహ్మ దగ్గరకు వచ్చెను. ఓ బ్రహ్మదేవ, సావిత్రీదేవి పనిలో ఉన్నది, సకురాండ్రు వచ్చేంతవరకు నేను రావడము జరగదు అని చెప్పినది. సమయము మించిపోచున్నది పితామహ, ఇప్పుడు నీకేది సరి అనిపిస్తే దానిని చేయుము అని చెప్పగా బ్రహ్మకు కోపం వచ్చినది. ఇంద్రుని పిలిచి, దేవతలతో వెళ్ళి ఇంకొక పత్నిని నా కొరకు దేవతలతో వెళ్ళి త్వరగా తీసుకొని రా. యజ్ఞము సాగుటకు కాలము మించకుండా శీఘ్రముగా ఇంకొక స్త్రీని తీసుకొని రా. నా యజ్ఞ సమాప్తి ఆగుదాకా వర్ణము, కులము, మాటపై మనసు పెట్టవద్దు. ఈ క్రతువు పూర్తి అయిన తరువాత ఆమెను నేను తిరిగి వదిలిపెట్టెదను అని బ్రహ్మ చెప్పెను. ఇంద్రుడు వెళ్ళి భూమి అంతా తిరిగి స్త్రీలను చూచెను. అందరూ ఇంకొకరి భార్యలే. ఒక్క గొల్లపిల్ల మాత్రము కన్య, రూపవతి, చక్కని ముక్కు, కళ్ళు కలది. అలాంటి అందగత్తె దేవతా స్త్రీలలో గంధర్వ, అసుర, పన్నగులలో మరొకరు లేనే లేరు. ఎంతో చక్కని దానిని రెండవ లక్ష్మీదేవి వలె ఉన్నదానిని ఇంద్రుడు చూసెను. తన రూప సంపదచే చూచువారి మనోభావము నిమురింపచేయునట్లుండెను. ఎక్కడైనా వేరేదైనా అందమైన వస్తువు దొరికినచో ఆ సౌందర్యమంతా ఈమె శరీరంలోనే కనిపిస్తుంది. ఆమెను చూసి ఇంద్రుడు, ఈమె కన్య అయినచో నాకంటే పుణ్యవంతుడు ఈ భూమిపై మరొకడుండడు. ఈ సుందరీమణి యందు పితామహునకు ప్రీతి కలిగినచో శ్రమ సఫలమగును. నల్లని మేఘముల వంటి కేశములు, బంగారము వంటి చెక్కిళ్ళు, పద్మముల వంటి కన్నులు, పగడం వంటి పెదవులు కలిగిన ఆమెను దేవేంద్రుడు చూసెను. మన్మధుడనే అశోక వృక్షము నుండి వచ్చిన మొగ్గవలే ఆమె కనిపించెను. బ్రహ్మదేవుని సృష్టి నైపుణ్యమునకు ఈమె పరాకాష్ట. ఆమె అంగాంగములను పరిశీలిస్తూ వాటి అసమానమైన సౌందర్యమును చూసి దేవతలు, యక్షులు, గంధర్వులు, ఉరగములు, రాక్షసులలో నేను ఎంతోమంది అందగత్తెలను చూశాను, కానీ ఇటువంటి రూపసంపద కలిగిన స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. 3 లోకములలోనున్న ముఖ్యమైన వస్తువులను తీసుకొని బ్రహ్మ ఈమెను సృష్టించి ఉంటాడు అని ఇంద్రుడు పరిపరి విధములుగా ఆలోచించెను. ఇంద్రుడు ఇలా పలికెను, సుందరి, నీవెవరు? నీవెక్కడి నుండి వచ్చావు? మార్గమధ్యంలో నీవు ఒంటరిగా నిలుచున్నావెందుకు? నీ శరీరముపైనున్న నగలు నీకు భూషణములు కావు, నీవే వాటికి భూషణము. దేవతలలో కానీ, గంధర్వులలో కానీ, అసురులలో కానీ, పన్నగులలో నీ వంటి సుందరి ఎక్కడా లేదు. నేను ఇంత మాట్లాడినను నీవు జవాబు ఇవ్వడం లేదెందుకు అనెను. ఇంద్రుని మాటలకు ఆ కన్య సిగ్గుపడి వణుకుచూ ఇలా పలికెను, ఓ వీరుడా, నేను గొల్లపిల్లను. పాలు, పెరుగు అమ్మటానికి ఇక్కడికి వచ్చాను. ఇదిగో చూడు శుద్ధమైన వెన్న, ఇదిగో మీగడ పెరుగు, చిలికిన మజ్జిగ ఇది. నీకేమి రుచి కావలేనో చెప్పుము. పెరుగు, పాలు, మజ్జిగ, వెన్న నీకేమి కావలేనో చెప్పు, కావలసినంత తీసుకొనుము.
ఈ విధముగా పలికిన ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆ సుందరిని బ్రహ్మ ఉన్న చోటికి బయలుదేరెను. ఆమెనలా తీసుకొని వెళుచున్నప్పుడు తన తల్లిదండ్రులను తలుచుకుని, అయ్యో నాన్న, అయ్యో అమ్మా, అయ్యో అన్నా, ఈ నరుడు నన్ను బలవంతముగా తీసుకువెళ్ళుచున్నాడు అని ఏడ్చుచుండెను. తరువాత ఇంద్రునితో ఇలా పలికెను, నాతో ఏమైనా పని ఉంటే మా తండ్రితో మాట్లాడు, అతడు నన్ను నీకు ఇస్తాడు. నేను నీతో నిజం చెబుతున్నాను, ఏ కన్య ప్రేమవంతుడైన భర్తను కోరుకోదు. ఓ ధర్మవత్సల, నీకు ఇవ్వకూడని వస్తువు నా తండ్రి దగ్గర ఏదీ లేదు. నిన్ను వేడుకుంటున్నాను, నా తండ్రితో మాట్లాడితే అతడు తప్పక నన్ను నీకిచ్చును. నా తండ్రి నన్ను నీకిచ్చినచో సంతోషముగా నీ వశమయ్యేదను. దేవేంద్రుని ఈ విధముగా అర్థించినను ఆమెను వదలక బ్రహ్మ ముందుకు తీసుకొని వెళ్ళి ఆమెతో ఇలా పలికెను, ఓ విశాలాక్షి, ఈ బ్రహ్మదేవుని కోసమే నిన్ను తీసుకువచ్చాను. ఓ వరవర్ణిని, శోకించవద్దు. బ్రహ్మదేవుడు గౌరవర్ణముతో ప్రకాశించుచున్న గోపకన్యను చూసెను. చక్కని భుజాలు, పద్మముల వంటి కన్నులు, తప్తకాంచనమును వలె వెడల్పుగానున్న వక్షస్థలము, మదపటేనుగు తొండము వంటి తొడలు, ఎర్రని గోళ్లతో ప్రకాశించుచున్న బ్రహ్మను చూసి గోపకన్య మనోవికారమును పొందెను. అతనిని పొందవలేనన్న తలంపుతో మతి తప్పినట్లు కనిపించెను. గోపిక తనను తాను సమర్పించుకొనదలిచెను. ఈతడు నన్నందగత్తెనని భావించి నన్నిక్కడికి తీసుకొని వచ్చెను. ఈ భూమిపై నాకంటే ధన్యురాలు ఇంకొకటి లేదు. ఈయనచే నేను తీసుకురాబడితిని, ఈయనచే చూడబడితిని. ఇతనిని విడిచినచో నేను మరణింతును. నేను ఇతనిని విడవనిచో నా జీవితము ఆనందమయ మగును. ఈయన కాదనినుచో అవమానముతో నా రూపము నశించి అందరికీ దుఃఖము కలిగించు దాననయ్యదను. ఏ స్త్రీని ఈయన అనుగ్రహముతో చూచునో ఆమె ధన్యురాలు, ఇందులో సందేహము లేదు. ఈతడు కౌగిలించుకొనినచో ఇంకేమి చెప్పవలేను. జగత్తులో అనేక చోట్ల ఉన్న లావణ్యమునంతా ఈ విశ్వయోని ఈ ఒక్కచోటని ప్రదర్శించెను. ఈతనికి మన్మధుడే సాటి. నా దుఃఖము తీరిపోయినది. నా ఈ స్థితికి తల్లిదండ్రులు కారణము కాదు. ఒకవేళ ఇతను నన్ను పరిగ్రహించని ఎడల, లేదా నన్ను కొంచెము కూడా మాటలాడించని ఎడల ఇతనినే స్మరించుచు శోకముచే మరణింతును. ఏ అపరాధము లేకుండా ఇలాంటి దురవస్థపాలు కావలసి ఉండును. కుచములకు రత్నాలంకార శోభ రావలేనని తామర పూల వలె శోభించుచున్న ఈతని ముఖమును చూచుచుండ నా మనస్సు అతని ధ్యానములో పడెను. ఓ వాయువు, ఈతని శరీర స్పర్శ సంయోగము మహాయోగమని నీవు భావించుట లేదు. అందుకే నీవు ప్రాణాలు శరీరమే మంచిదని భావించుచున్నావు. ఎందుకంటే నీవు స్వేచ్ఛగా సంచరించువాడవు కదా. ఓ మన్మధుడా, అందములోను బృహస్పతితో ఈతడు నీకంటే ఎక్కువ. నీ ప్రియురాలైన రతీదేవిని రక్షించుకో. ఈతడు నీకంటే అందముగా కనిపించుచున్నాడు. ఈతడు నా మనస్సును, నా సర్వస్వమును హరించాడు. ఈతని ముఖములో కనిపించే శోభ చంద్రునిలో ఎక్కడ ఉంది? కళంకుడైన చంద్రునికిని నిష్కళంకుడైన ఈయనకును సామ్యము ఎక్కడ ఉంది? తామర పువ్వు ఈతని కన్నులకు సాటిరాదు. నీటిలో పుట్టిన శంఖమునకు ఈయన చెవి శంకువులకు పోలిక ఎక్కడ? ఈతని పెదవులకు పగడము కూడా సాటిరాదు. ఎందుకంటే ఈతని పెదవులలో అమృతము ప్రవహిస్తుంది. 100 కొలది జన్మలలో నేను ఏ కొంచెమైనను మంచి పనులు చేసి ఉంటే దాని ప్రసాదము వలన నేను కోరిన ఈ మహాపురుషుడు నాకు భర్త అగునుగాక. ఈ గోపకన్య ఈ విధముగా చింతించుచుండగా బ్రహ్మయజ్ఞము కోసము తొందరపడుతూ విష్ణువుతో ఇలా పలికెను. ప్రభు, ఈమె నా భార్య. ఈమె పేరు గాయత్రి. బ్రహ్మ మాటలు విన్న విష్ణువు ఇట్లు పలికెను. విష్ణువు పలికెను, ఓ బ్రహ్మదేవ, ఈమెను నీకిచ్చుచున్నాను. నీవీమెను గాంధర్వ వివాహం చేసుకొనుము. సందేహం వలదు, ఆలస్యము చేయవద్దు, కంగారు పడకుండా ఈమె పాణిని గ్రహించు. శ్రీహరి మాటలు విన్న బ్రహ్మదేవుడు వెంటనే ఆమెను గాంధర్వ వివాహము చేసుకొనెను. ఆమెను స్వీకరించిన పిదప అధ్వర్యు శ్రేష్ఠునితో
అధ్వర్యుశ్రేష్ఠునితో ఈమెను నేను భార్యగా స్వీకరించాను. ఈమెను వెంటనే నా గృహమును ప్రవేశింపచేయుము. లేడి కొమ్ము చేత పట్టుకొని పట్టుచీర కప్పబడి దేవపత్నిని వేద పారంగతులైన ఋత్వికులు యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళిరి. బ్రహ్మదేవుడు లేడి చర్మమును ధరించి మేడి దండమును చేత పట్టుకొని ఆ యాగములో గొప్ప తేజస్సుతో వెలిగెను. ఆ తరువాత వేదపారంగతులైన బ్రాహ్మణులు భృగువుతో కలిసి యజ్ఞము ప్రారంభించిరి. వారు వేదములో చెప్పబడిన విధానములో యజ్ఞము ప్రారంభించిరి. ఆ యాగము పుష్కర తీర్థములో 1000 సంవత్సరముల కాలం నడిచినది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.